అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. ఈ భూమి మీద మతాన్ని స్థాపించింది మనమే. మన అనుభవాలను ప్రతి ఒక్కరూ గ్రంథస్థం చెయ్యాలి. ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా పరివర్తనం చెందుతుందో అలాగే ఓ సాధారణ స్థితిలో ఉన్న మానవుడు అద్భుతమైన నూతన స్థితిలోకి ఎలా మార్పు చెందుతున్నాడు. 2500 సంవత్సరాల క్రితం అసలేం జరిగింది? దివ్యత్వాన్ని సాధించడానికి ఈ భూమండలానికి ఎలా వచ్చాం? మనం ఆధ్యాత్మిక అన్వేషణకే ఈ భూమి మీదకు వచ్చామని, ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే విషయాలను చర్చిస్తూనే చీకటి శక్తులకు మనం ఎలా దూరంగా ఉండాలి, మనం సృష్టికర్తలుగా ఎలా మారాలి, కొత్త విషయాల నుంచి శక్తిని స్వీకరించడానికి మనం ఏం చెయ్యాలి, అలాగే ఎనర్జీ పెరగాలంటే నగలు అవసరమా, బంగారంతో ఎనర్జీ పెరుగుతుందా, డిఎన్ఏ మార్పు ప్రభావం అనేది సంతానం మీద ఉంటుందా, మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చెయ్యాలి, ఆ కారణంగా మనకు కన్నీళ్లు ఎందుకొస్తాయి, దీనికి అసలు కారణం ఏంటి, కలలు నిజమవుతాయా లాంటి అనేక విషయాల మీద ఎక్కుపెట్టిన అక్షరాస్త్రమే ది ఎసెన్షియన్. నా పేరు రాధా జోస్సిల. ముందుగా మన ప్రియతమ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మన అసెన్షన్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథంలోని జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. మరి ఈ జ్ఞానం మనకు ఎలా అందించబడింది అంటే, టొబయాస్ అనేటువంటి ఉన్నతాత్మ జాఫ్రీ హాప్ అనేటువంటి అమెరికన్ వ్యక్తి ద్వారా మనకి ఛానలింగ్ అనే ప్రొసీజర్ ద్వారా అందించడం జరిగింది. దీన్ని మనకి తెలుగులోకి అనువదించిన వారు గూడూరు వాస్తవ్యురాలైనటువంటి రేవతి మేడం గారు. మరి ఎంతో అద్భుతమైనటువంటి ఈ గ్రంథాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాము. కిందటి ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నాం అనేది ఒకసారి గుర్తు చేసుకుందాం ఫ్రెండ్స్. మనకి ప్రస్తుతం ఎన్నో సమస్యలు, ఎన్నో సవాళ్ళు, ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. అవన్నీ మన కోసం కాదు అంటున్నారు టొబయాస్. అంటే అది మీకోసం కాదు అవన్నీ వచ్చేది అంటున్నారండి. అంటే మా కోసం కాదంటే మరి ఎవరి కోసం వస్తున్నాయి అని మనం ఆశ్చర్యంగా అడుగుతున్నాం. అయితే ఇతరులు ఎప్పుడైనా అవసరాలు పడి మన దగ్గరకు వస్తూ ఉంటారు. మాకు ఫలానా సమస్య వచ్చింది, మాకు ఫలానా పరిస్థితి ఎదురైంది, మాకు ఫలానా విధంగా కష్టాలున్నాయి అని వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు దానికి సరి అయిన సమాధానం ఇవ్వటం కోసమే మీకు ఇలాంటి అనుభవాలు వస్తున్నాయి అని చెప్తున్నారు టొబయాస్. అలాగే 2500 సంవత్సరాల క్రితం మనలో ఉన్న దివ్యత్వపు బీజం మొలకెత్తేంత సామర్థ్యం కానీ పరిస్థితులు కానీ అప్పుడు ఏర్పడలేదు మనకి. అందుకని మనకి 2500 సంవత్సరాల క్రితం మాత్రమే దానికి తగినటువంటి ఆ దివ్యత్వ బీజం మొలకెత్తడం మొదలైందనమాట. అంతకుముందు అందుకే లెమూరియన్ కాలంలో కానీ అట్లాంటిస్ కాలంలో కానీ ఆ స్థితి లేకే ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని సానుభూతి గ్రిడ్ లేక ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకోలేక వాళ్ళు యుద్ధాలు చేసుకుని మొత్తం భూప్రపంచమే నాశనం అయ్యేలాగా 2 సార్లు మానవజాతి నాశనం అయింది. మనది 3వ మానవజాతి. మరి ఈ 3వ మానవజాతి అట్లా జరగకూడదనే మన టొబయాసు ఇంకా అద్భుతమైనటువంటి మాస్టర్స్, పరమ గురువులు, దైవము అందరూ కలిసి, అంటే స్పిరిట్ అనమాట, అందరూ కలిసి మన కోసం మనం ఈ భూమి మీద ఇంకా కొనసాగించాలి, ఇదే శరీరంతో మరో జన్మలోకి మనం ప్రవేశించాలి అనేటువంటి ఉద్దేశంతో మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడుతూ మనల్ని అంతకంతకీ కూడా మంచి స్థితుల్లోకి, ఉన్నతమైన స్థితుల్లోకి తీసుకువెళ్తున్నారు. అసెండ్ అయ్యే మార్గాన్ని మనకి చూపిస్తున్నారు. శరీరాన్ని వదలకుండానే అసెండ్ అవ్వడం అనేది ఎలాగనేది మొట్టమొదటిసారిగా మనమే చేస్తున్నది ఫ్రెండ్స్. ఇంకెవ్వరూ చేయలేదు ఇప్పటివరకు భూమి మీద. మరి ఎంతో అద్భుతం కదా ఇది. అందుకనే టొబయాస్ వాళ్ళు మన వైపు అట్లా ఆతృతగా చూస్తూ ఉన్నారు. ఆవల వైపు వాళ్ళు అలా చూస్తూ ఉన్నప్పుడు మనం వాళ్ళకి జ్యోతుల్లా కనిపిస్తున్నాం. వాళ్ళు మనల్ని చూసి ఒక వెలుగుని మనలో చూస్తున్నాము అని చెప్తున్నారనమాట. మీలో మేము ఒక వెలుగుని చూస్తున్నాం, ఒక జ్యోతిగా మీరు వెలుగుతున్నారు అని చెప్తున్నారు వాళ్ళు. అలాగే ఇతరులకి అవసరాలు ఏర్పడి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా సరే అందుబాటులో ఉండడానికి వీలుగానే మనం ఈ అనుభవాలన్నీ పొందుతున్నాం. మరి ఇప్పుడు మన యొక్క అసలు స్టోరీలోకి వెళ్దామా ఫ్రెండ్స్? అయితే ఈ జీవితమే మన కోసం కాదనుకున్నప్పుడు మనం బాధితులం కాగలుగుతాము? అందుకని ఇది మనది కాదు, మన కోసం వచ్చింది కాదు అనుకున్నప్పుడు మనం దాన్ని బాధగా తీసుకోకూడదు అని చెప్తున్నారనమాట. మనం ఉన్నది ఇతరులకు సేవ చేయడానికే. మేము అందరి కోసం పనిచేస్తాం, 10 మంది బాగు కోసం మేము పనిచేస్తాము అని మాట ఇచ్చి వచ్చిన వాళ్ళం. మరి అలా వచ్చి ఇక్కడికి వచ్చాక మేము బాధపడుతున్నాము, మాకు కష్టాలు వస్తున్నాయి, కన్నీళ్ళు వస్తున్నాయి అంటే ఎలాగా? అదే చెప్తున్నారు మనకి టొబయాస్. అయితే టొబయాస్ వాళ్ళు ప్రపంచమంతా వెతుకుతున్నారు ఇప్పుడు. దేనికోసం? టీచర్ల బృందాన్ని తయారు చేస్తున్నారు వాళ్ళు.
టీచర్ల బృందం ఎవరు సరిగా టీచ్ చేయగలుగుతారు, ఆధ్యాత్మికత గురించి ప్రచారం చేయగలుగుతారు, అందరిలోనూ ఈ దివ్యత్వబీజాన్ని మొలకెత్తుకునేలా చేయగలుగుతారు, అందరికీ కూడా ఎలాంటి సవాళ్ళు వచ్చినా పరిస్థితులు వచ్చినా దాని నుంచి న్యూ ఎనర్జీ ద్వారా ఎలా బయటకు వాళ్ళుగా ఎవరిని వారు ఉద్ధరించుకుంటూ ఇతరుల మీద ఆధారపడకుండా వాళ్ళకు వాళ్ళు నిలబడగలుగుతారు, అలా ఎవరున్నారు, అలాంటి టీచర్స్ ఎవరున్నారు, అలా తయారు చేసే టీచర్స్ అని వెతుకుతున్నారట ప్రపంచమంతా. మరి మనందరం కూడా వాళ్ళకి దొరికిన టీచర్స్ అన్నమాట. అందుకనే మనం ఇవన్నీ అందుకోగలుగుతున్నాం, ఈ సమాచారం అంతా కూడా. కష్టాల గుండా సాగి మనం ఎన్నో గ్రిడ్ల సవరింపు సమయంలో కానీ ఎప్పుడో మనం చాలా ఓపిక పట్టిన వాళ్ళంట. అప్పుడు చాలా పరిస్థితులు మారిపోయావన్నమాట. ఒక ఇల్లు కట్టేటప్పుడు మనం డబ్బు చూసుకోవాలి, మనుషుల్ని చూసుకోవాలి, వర్కర్స్ సరిగా రారు, అలాగే మనం ఇంకా వాళ్ళకి కాఫీ టీలు అందించాలి, ఏవో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనకు. అప్పుడు మనం రకరకాలుగా అనుభవాలు పొందుతూ ఉంటాం. అలాగే మనం ఒక ఇల్లు కట్టుకోవడానికే మనకు అంత జరుగుతుంటే, మరి ప్రపంచపు గ్రిడ్డే మారుస్తుంటే మరి ఇంకెంత మార్పులు వస్తాయి. ఆ సమయంలో మనం రకరకాల అనుభవాలు పొందాం, రకరకాల పరిస్థితులు ఒడిదుడుకులకి లోనయ్యాం. అప్పుడు కూడా మనం ఓపిక పట్టి ఉన్న వాళ్ళం ఎవరైతే ఉన్నామో వాళ్ళందరం కూడా దివ్యత్వాన్ని మనలోకి రాణిస్తున్నాము. మనమే టీచర్స్గా కూడా ఎదగడానికి సిద్ధంగా ఉన్నాం, టీచర్స్గా తయారై ఉన్నాం కూడా. అలా వచ్చిన దివ్యత్వంతో మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే, మన సుఖం కోసం, మన క్షేమం కోసం భవనాలు, రాజ్యాలు నిర్మించుకోవడం కోసము ఆ దివ్యత్వాన్ని మనం ఉపయోగించుకోవట్లేదు. మరి అసలు మన కోసం కాదు కదా ఇదంతా. ఆ దివ్యత్వాన్ని కూడా మన కోసం ఉపయోగించుకోవట్లేదు. ఆ కష్టాలు మనవి కాదు, ఆ దివ్యత్వము మనది కాదు. అయితే ఇదంతా ఒక సరికొత్త పాత్రలోకి, ఒక సేవ చేసే పాత్రలోకి మనం కోరుకుని పెడుతున్నాం. మేము ఈ పాత్రను తీసుకుంటాము, సేవ చేసే భాగ్యాన్ని మేము తీసుకుంటాము, మాకు అది కావాలి అని కోరుకుని మనం వెళ్తున్నాం ఆ సేవా కార్యక్రమాల్లోకి. మరణశయ్య మీద ఉన్న మనము టొబయాస్ని అడుగుతా ఉంటా, మనం ఇంకా శరీరాన్ని ఇంకొక అరగంటలోనో పావుగంటలోనో విడుస్తామనగా మనం టొబయాస్ని అడుగుతూ ఉంటాం, ఎంచుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు సేవనే ఎంచుకోబోతాము అని మీకు ముందే తెలుసా అని అడిగారట. అంటే మనం ఎప్పుడు చూడండి, ఓ మాస్టర్స్ మేము సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని ఉపయోగించుకోండి, మేము ఎలా కావాలంటే అలా మీకు ఉపయోగపడతాం, 100% మీకు ఉపయోగపడతాం అని అడుగుతాం కదా. నేనైతే అడుగుతూనే ఉంటాను అలాగే, మాస్టర్స్ నన్ను ఉపయోగించుకోండి, 100% ఉపయోగించుకోండి, నేను సిద్ధంగా ఉన్నాను అని అడుగుతాం అనమాట. మన అందరూ అడగాలి అలా అడిగినప్పుడే మనం ఆ సేవ కోసం ఒక పరమాత్మ తరఫున ఒక పరమాత్మగా ఎదగడానికి వీలుగా వచ్చిన వాళ్ళమని అర్థం అనమాట. అందుకని ఆ టొబయాస్ని మనం అడుగుతున్నాం మరణశయ్య మీద ఉండి. మనం ఇంకా శరీరాన్ని వదిలిపెట్టే ముందు ఇదే అడుగుతూ ఉంటాం, మేము సేవనే అడుగుతాము అని నీకు తెలుసా, సేవనే పాత్రను ఎంచుకుంటామని ముందే తెలుసా అంటే టొబయాస్ ఎంతో చిరునవ్వు నవ్వుతూ, ఈ విషయంలో నాకు ఎన్నడూ అనుమానమే లేదు, మీరందరూ దానికోసమే వచ్చారు ఈ భూమి మీదకి, అందుకని అదే అడుగుతారనే విషయంలో నాకు అసలు అనుమానమే లేదు అని చెప్తున్నారు. ఇలా సేవకు అంకితమైపోతే ఎలా ఉంటుంది, జీవితం మరింత సింపుల్గా, మరింత సుఖవంతంగా ఉంటుంది. మన గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని జాగ్రత్తగా పట్టించుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అప్పుడు దృష్టి మన మీద పెడతారు, వాళ్ళు పెట్టి మనకొచ్చే సమస్యలు అప్పుడు మన దృష్టిని మన మీద కానీ మన సమస్యల మీద కానీ మనం పెట్టాల్సిన అవసరం లేదనమాట. నాకే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద కూడా మనం పెట్టాల్సిన అవసరం లేదు. మన దృష్టి అంతా ఇతరులకు సేవ చేస్తున్న సేవ మీద, బోధ మీద, ఇతరులకు సహాయం చేసే విషయం మీద మనకు ఉంటుంది. అప్పుడు మనల్ని పట్టించుకునే వాళ్ళు, మనకు వచ్చిన సమస్యలను తీర్చేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే విశ్వానికి సంబంధించిన, సృష్టికి సంబంధించిన సమస్యలు మనం తీసుకుంటున్నామో ఆ సృష్టి మనల్ని చూసుకుంటుంది. అలాగా ఈ సందర్భంలో మనకి ఇక్కడ ఒక కథ చెప్తున్నారు. ఒక ఆయన 1966లో ఒక నరసింహారావు అనేటువంటి ఆ వ్యక్తికి, ఆయన జింగురు అని కూడా పిలిచేవారట, ఆయనకు ఒక అనుభవం వచ్చిందనమాట. ఇది జరిగిందే 1966లో జరిగిందనమాట. ఇక్కడ కొంత మార్గదర్శకంగా మనకు ఉపయోగపడచ్చు. అది ఇంటికి వచ్చిన సాధు సత్పురుషుల్ని ఆదరించే స్వభావం ఆయనదనమాట. ఎందుకు ఎవరు వచ్చినా సరే స్వాగతం చెప్పడం, సత్పురుషులు సాధువులు వాళ్ళకి భోజనాలు పెట్టడం, వాళ్ళకి వసతి కల్పించడం ఇలా చేసేవారు. ఒకరోజు ఒక వ్యక్తి తెల్లటి పంచె కట్టుకుని, తెల్లటి కండువా భుజాన్ని వేసుకుని జింగురు గారింటికి వచ్చారట. అలవాటు ప్రకారం జింగురు ఆయన్ని ఆదరించి రాత్రికి భోజనం పెట్టి మేడ మీద గదిలో ఆయనకి పడక ఏర్పాటు చేశారు. ఆయనకు ఒక రాత్రి వేళ ఏదైనా అవసరం అవుతుందేమో, పిలుస్తారేమో అని ఆ మేడ మెట్లకు దగ్గరలోనే ఆయన పడుకున్నారట ఈయన.
ఈ జింగురు గారు. ఒక రాత్రి వేళ ఆయనకి మెళుకు వచ్చింది. జింగురు మెళుకు వచ్చాక, అయ్యో ఆయనకి దాహం వేస్తే తాగడానికి మంచినీళ్ళు పెట్టలేదు నేను, వెళ్ళి మంచినీళ్ళు కావాలేమో అడుగుదాము అని మేడమెట్లెక్కి పైకి వెళ్ళి నీళ్ళ చెంబు అవన్నీ పట్టుకుని వెళ్ళి తలుపు కొడదామని తలుపు దగ్గరికి వెళ్ళేసరికి గది తలుపు మూసేసి ఉందన్నమాట. అప్పుడు పాతకాలం తలుపులు కదా, వాటికి పలకల అమరిక ఉంటుంది. వాటికి ఇలా ఫ్రేమ్ ఉండి పలకల్లాగా అమరిక ఉందన్నమాట వాటికి. ఆ పలకల సందుల్లో నుంచి విపరీతమైన వెలుగు కనిపిస్తోంది అతనికి. ఈ ఫ్రేమ్కి ఒక పలక పెట్టినప్పుడు ఈ పలకకి ఫ్రేమ్కి మధ్యలో చిన్న గ్యాప్స్ వస్తాయి అన్నమాట. పాతకాలపు తలుపులు అలాగే ఉంటాయి. ఆ తలుపుల్లో నుంచి ఆ గ్యాప్లో నుంచి వెలుతురు వస్తుంది బయటికి, బాగా ఎక్కువ వెలుతురు వస్తుంది. అది మామూలు బల్బుల కాంతి కాదు, మామూలుగా కరెంటు బల్బులు మనం వేసే బల్బుల కాంతి కాదు అది. అది చాలా ఎక్కువగా ఉందన్నమాట ఆ కాంతి. ఒక జాజ్వల్యమానంగా వెలుగుతున్న కాంతి కనిపిస్తోంది. పైగా లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఏమని, అక్కడ జింగురు మాటలు వినపడుతుంటే ఇంకా అలాగే ఆగిపోయాడు, తలుపు కొట్టకుండా తలుపు దగ్గరే ఆగిపోయాడు అనమాట. లోపల ఏదో మీటింగ్ లాగా అక్కడ వినిపిస్తోంది అనమాట. చాలామంది అక్కడ ఉన్నట్టుగా వాళ్ళు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నట్లుగా. ఇక్కడ వచ్చిన ఆయన మీ తెల్ల పంచి తెల్లకండు వేసుకున్న సాధువు గారు వీళ్ళ ఇంటికి వచ్చారు కదా, ఆయన ఎవరైతే వచ్చారో ఆ వ్యక్తి మిగిలిన వాళ్ళతో మాట్లాడుతున్నట్లుగా ఉంది అక్కడ. ఆయన అడుగుతున్నారు ఎక్కడెక్కడ ఏం జరిగిందో అన్నీ తెలుసుకుంటున్నారనమాట వాళ్ళని. ఎక్కడెక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, భూమి మీద వాతావరణం ఎలా ఉంది, మనుషులు ఎలా ఉంటున్నారు, ఎక్కడ పరిస్థితులు ఏం చేయాలి అని ఇవన్నీ కూడా ఆయన వాళ్ళని అడుగుతూ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చేస్తున్నారు. ఇలా చేయండి, పలానా చోట ఇలా చేయండి, ఓహో అక్కడ అలా ఉంది ఆ పరిస్థితి, అయితే ఇది చేయండి అని ఆదేశాలు ఇస్తున్నారట. ఎవరు ఏ దిక్కుకు వెళ్ళాలో ఏం చేయాలో దిశానిర్దేశం చేస్తున్నారనమాట, సూచనలు ఇస్తూ. ఆ మాటలు అయిపోగానే ఆ తలుపు సందుల్లో నుంచి వస్తున్న కాంతి మాయమైపోయింది. మాటలు అయిపోయాయి అంటే అక్కడ చెప్పడం అయిపోయిందని, తర్వాత అక్కడ కాంతి కూడా మాయమైపోయింది. అంటే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే ఆ వ్యక్తి, ఆ తెల్ల పంచి తెల్లకండు వేసుకున్న వ్యక్తి వచ్చి తలుపు తెరిచారు. అప్పుడు జింగురు బెత్తరపోయాడు. ఎందుకంటే ఈయన అక్కడే తలుపు దగ్గరే నుంచుని ఉన్నాడు కదా, అండ్ కంగారు పడిపోయాడు అనమాట. అంటే తలుపు చాటు నుంచుని నా మాటలు వింటున్నావా అని అనుకుంటారు కదా, అందుకని చాలా బెత్తరపోయాడు. అతన్ని బెరుకు చూసి తను వచ్చింది మాట్లాడడానికి కాదు కదా, అందుకని ఏదైతే అయిందిలే అని అలా నుంచుని ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తితో కూడా చెప్తాడు, నేను మంచినీళ్ళు ఇవ్వడానికి మీకు వచ్చాను స్వామి అని చెప్తాడు. చెప్తే ఆ వ్యక్తి అంటాడు ప్రశాంతంగా నవ్వుతూ, నాకు తెలుసు నువ్వు నా మాటలు వింటున్నావని, నువ్వు నా మాటలు వినడానికి రాలేదు కానీ ఆ సమయానికి నా మాటలు వింటున్నావని నాకు తెలుసు. నువ్వు వినాలన్నదే మా ఉద్దేశం, నీకోసమే ఇక్కడ మీటింగ్ పెట్టాము, అందుకని నీకోసం పెట్టాము అంటే నువ్వు వినాలనే కదా. అసలు నేను వచ్చిందే నీతో పని ఉండి వచ్చాను. మేము సిద్ధకూటమి వాళ్ళము. సిద్ధకూటమి అని హిమాలయ ప్రాంతంలో ఒకటి ఉంటుందండి, అక్కడ సిద్ధులందరూ కూడా ఉంటారనమాట. అందుకని మేము సిద్ధకూటం నుంచి వచ్చాము. మరో 30 ఏళ్ళు దాటాక మహా వినాశనం జరగబోతోంది ఈ భూమి మీద. ఆ వినాశనాన్ని తగ్గించటం కోసం, వీలైతే తగ్గించటం కోసం లేదా వీలైతే తప్పించటం కోసం ప్రపంచమంతటా కూడా సిద్ధకూటములు బయటికి వచ్చున్నాయి. 1966లో జరిగింది ఇది. 66 నుంచి మరి 76, 86, 96 అంటే 99లో మరి మనం అనుకున్నాం కదా వినాశనం జరుగుతుంది, భూమి నాశనం అయిపోతుందని. దానికోసం ఇలాంటి మహానుభావులు తెర వెనుక ఎంతోమంది ఉండి, ఆ సిద్ధకూటమి మాస్టర్స్ అయితేనేమి, పరమగురు మండలి వారైతేనేమి, ఈ టొబయాస్ ఆవల వైపు వాళ్ళైతే అంతమంది కలిస్తేనే మనం ఈ రకంగా భూమి మీద ఆనందంగా హాయిగా ఉన్నాం. ప్రళయం వచ్చేస్తున్నారు రాలేదు కదా అని కొంతమంది అంటారు, చాలా ఈజీగా తీసుకుంటారు. ఇవేం తెలియవు, తెర వెనుక ఎన్నో జరిగాయి ఫ్రెండ్స్. ఎంతోమంది మాస్టర్స్ సహాయ సహకారాలు అందించటం వల్ల మనం కూడా ఈ భూమి మీదకి వచ్చి ఆ సమయంలో మన ఎనర్జీలను పంచడం వల్ల మనం ఆ ప్రళయాలను తప్పించేలాగా మనం కూడా ఉపయోగపడ్డాము. చూడండి ఎంత అద్భుతమో. అప్పుడు ఆయన అన్నారనమాట, ఆ వినాశనాన్ని తగ్గించాలని కానీ లేదా పూర్తిగా తప్పించాలని ప్రపంచమంతటా కూడా సిద్ధకూటమిలు అందరం కూడా, అంటే ఎవరైతే సిద్ధకూటమిలు రకరకాలుగా ఆస్ట్రల్గా ఉంటాయి, మామూలుగా హిమాలయాస్లోనూ ఉంటాయి, వేరు వేరు అరణ్యాల్లో కూడా రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ వీళ్ళు రహస్యంగా ఈ భూమిని కాపాడుతూ ఉంటారనమాట. వీళ్ళు ఎన్నో జన్మల నుంచి ఎన్నో రకాల తపస్సులు చేసి ఎంతో సాధనల ద్వారా ఎనర్జీస్ని పెంచుకుని ఆ ఎనర్జీస్ అన్నీ కూడా ఈ భూమి కోసం అప్పచెప్తున్న వాళ్ళు అనమాట. ఈ భూమి బాగోగుల కోసం చూసుకుంటున్న వాళ్ళు. అందుకని మా కూటమిలోకి నిన్ను కూడా తీసుకుందామని మేము నిర్ణయించుకున్నాము. నీ యొక్క
సరైన స్థితి ఉంది నీలో, నువ్వు అందుకునే అర్హత ఉంది కాబట్టి నిన్ను కూడా తీసుకోవాలని మేము నిర్ణయించుకుంటున్నాము. నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతే నిన్ను మా సిద్ధకూటమిలో చేర్చుకుంటాము అని అడిగారట ఆయన. అప్పుడు జింగురు బెత్తరిపోయేట. నేను మీతో వస్తే మరి నా కుటుంబం ఏమైపోతుంది అని అన్నట్ట. నీ కుటుంబాన్ని ఇక పూర్తిగా మర్చిపోవాలి, అంటే ఇంక త్యాగం అన్నమాట, పూర్తిగా వదిలేయాలి, వాళ్ళ గురించి అస్సలు ఆలోచించకూడదు. అయితే వాళ్ళ బాగోగులు కూటమి చూసుకుంటుంది, వాళ్ళకి తిండి బట్ట ఇంకా ఏమైనా కావాలన్నా ఆ సిద్ధకూటమి చూసుకుంటుంది. నీవు లేవన్న లోటు తప్ప వాళ్లకు ఏ లోటు రాకుండా మేము చూసుకుంటాం, వాళ్ళ జీవితంలో పైకి వచ్చేలా మేము చూసుకుంటాం. మీ పిల్లలు కానీ మీ మనవలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు మంచి మంచి స్థితుల్లోకి రావడానికి, ఉద్యోగాలు వ్యాపారాల్లో రాణించేలాగా మేము చూసుకుంటాం, నీకన్నా బాగా చూసుకుంటాం, నువ్వు చూసుకునేదానికన్నా మేమే బాగా చూసుకుంటాం. నీవు నీ కుటుంబాన్ని మర్చిపోయి ప్రపంచం కోసం పాటుపడాలి, మరి అది నీకు ఇష్టమేనా అని అడిగారట ఆయన. అడిగితే ఉన్నట్లుండి అలా కుటుంబాన్ని వదిలి సిద్ధకూటంలో చేరిపోవడానికి జింగురికి చాలా జంకు కలిగింది. ఎందుకంటే ముందు నుంచి ఎప్పుడు తన అలాంటి ఆలోచనల్లో లేడు, దానివల్ల చాలా కంగారు పడ్డాడు అనమాట. నేను రాలేనండి ఇప్పుడు అని చెప్పేశాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇదేంటంటే స్వయంగా జింగురు వాళ్ళ అమ్మగారికి చెప్పాట, ఇలా జరిగిందమ్మా నాకు అని. ఎవరమ్మగారికి? రేవతి మేడం వాళ్ళ అమ్మగారికి చెప్పడం జరిగిందని రేవతి మేడం గారు ఇచ్చారు మనకి ఇది. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు మనకు కూడా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఎన్నోసార్లు. మనం ఇప్పుడైతే మనల్ని సంసారం కూడా వదలమని అంటల్లా, ఏమీ వదులుకోక్కర్లా. మీరు ఒక్కసారి అనండి చాలు, ఈ విశ్వానికి మేము ఉపయోగపడతామని ఒప్పుకోండి చాలు, అంగీకరించండి చాలు. అంటే శరీరాన్ని వదిలేయడం అంటే మన ఆత్మలు బయటికి వెళ్ళిపోవు. మన ఆత్మ అలా ఉండగానే మనం కనుక ఇష్టపడితే మన శరీరాన్ని ఉపయోగించుకుని, మన స్వరాన్ని ఉపయోగించుకుని ఏ క్లాసులు చెప్పాలన్నా, ఎక్కడైనా ఏదైనా పని చేయాలన్నా మన శరీరం ద్వారా వాళ్ళు చేసేస్తారనమాట. మనం ఊరికే నిమిత్త మాత్రంగా ఉంటాం. ఇప్పుడు ఒక మైక్ పట్టుకుంటాం, మనం పట్టుకునే వరకే మనం మైక్ని, లోపల నుంచి స్వరం గట్టిగా రావడానికి కారణం ఆ మైక్లో ఉన్నటువంటి ప్రభావం, ఆ కరెంటులో ఉన్న ప్రభావం, అంతేగాని మనదేం లేదు. అలాగే మనం కూడా శరీరాన్ని ఇలా ఉంచుతాం అంతే. ఈ శరీరం లోపల నుంచి ఏ వాయిస్ వస్తుంది, ఇప్పుడు నేను ఇలా మీకు చెప్తున్నాను, ఇన్ని రోజులుగా ఇన్ని ఎపిసోడ్స్ మీకు చెప్పడం జరుగుతుంది, అది నేను ఇంత ఫ్లూయెంట్గా ఇంత తైలధారలాగా నాలోంచి వస్తుందంటే అది నేను కాదు చెప్పేది. నేను నా సమర్పణ ఎప్పుడైతే చేసేసుకుంటానో మాస్టర్స్కి, టొబయాస్ నువ్వు నాలో ఉండి చెప్పుకో, రాఫిల్ సార్ మీరు నాలో ఉండి చెప్పుకోండి, ఇలా మనం వాళ్ళకి అప్పగించుకుంటే వాళ్ళే మన ద్వారా మాట్లాడతారు. మనం ఒక పరికరంగా ఉండాలి. అంతేగాని నేనే చెప్తున్నాను ఇదంతా నా ప్రతిభ అని అన్నామా అయిపోతాం, డౌన్ అయిపోయినట్టే మనం అక్కడ. ఇక్కడ మనదేమీ లేదు ఫ్రెండ్స్. మనం కేవలం నిమిత్త మాత్రులుగా ఉండి ఈ శరీరాన్ని మొత్తం పూర్తిగా సర్వసమర్పణ చేసుకున్నప్పుడు మనం అన్నీ చేయగలుగుతాం, అన్నీ సాధించగలుగుతాం. అది గుర్తుపెట్టుకోండి. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. ఎన్నో అవకాశాలు వస్తున్నాయి, మనకు కూడా వస్తున్నాయి. మా అమ్మాయి పెళ్ళి అవ్వాలండి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలండి, తర్వాత నుంచి నేను చేస్తానండి విశ్వ కార్యక్రమాలు, ఈ పాంప్లెట్లు పంచండి అంటే మాకెక్కడ కుదురుతుందండి. ఇలా మనమే దాటేస్తున్నాం, ఒప్పుకోవట్లేదు. లేదా ఎవరికైనా క్లాస్ చెప్తారంటే అబ్బాయి మాకు క్లాస్ ఎక్కడ కుదురుతాయండి, మా ఇంట్లో మా పనులే మాకు సరిపోతాయి. లేదా క్లాసు వింటారా అన్నా కూడా మా క్లాసులు వినేంత ఓపిక లేదండి, ఇప్పుడు మాకు వేరే పనులు ఉన్నాయి అనేవాళ్ళు కూడా ఉంటారు. అందుకని వదులుకోకండి దయచేసి. మీకు అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు, ఇలా ఎంతోమంది మాస్టర్స్ మనకి అద్భుతమైనటువంటి అవకాశాలు ఇస్తున్నప్పుడు వదులుకోవద్దు దయచేసి. అయితే ఇలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు అంటే ఈ టీచర్లు అవుతున్న వాళ్ళు అంటే ఒక అద్భుతమైన ఎనర్జీస్ పెరిగి వాళ్ళు ఈ విశ్వానికి ఉపయోగపడాలి అనుకునేటువంటి స్వభావం కలవాళ్ళు ఎవరైతే ఉన్నారో 1,40,00,000 మంది ఉన్నారండి. 2001 ఆగస్టు నాటికే 1,40,00,000 మంది ఉన్నారు. వాళ్ళు ప్రయాణం చేశారు, ఎన్నో జన్మలుగా ప్రయాణం చేస్తున్నారు ఈ భూమి మీద, ఎన్నో రకాల అనుభవాలు గడిస్తూనే ఉన్నారు, జ్ఞానాన్ని పొందుతూనే ఉన్నారు. ఈ చివరి సంవత్సరాలు గడిచిపోవాలని ఓపికగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకా మనమందరమే అందులో ఉన్నవాళ్ళు. ఆ 1,40,00,000 మందిలో మనం కూడా ఉన్నాం. మనం కూడా అలా అందులోనే ఉండి ఓపికగా ఎదురు చూస్తున్నాం ఎలాంటి మార్పులు జరుగుతాయి. ఈ నూతన దివ్యత్వాన్ని తీసుకురావాలని మనం నిరంతరం కృషి చేసిన వాళ్ళమే, ఎప్పటి నుంచో ఎన్నో జన్మలుగా కృషి చేస్తూ వస్తున్న వాళ్ళమే, సేవని ఎంచుకునే దశలో ఉన్న వాళ్ళమే. ఇంకా అందరూ కూడా చాలామంది ఉన్నారు ఇలా సేవను ఎంచుకునేవాళ్ళు. మనం ఎంచుకున్నాం కాబట్టే మనం నిరంతరం ఇదే సేవలో ఉంటున్నాం.
అందరికీ విశ్వ కార్యక్రమం చేయాలి, అందరూ కూడా ధ్యానులుగా, ఆత్మజ్ఞానులుగా, శాకాహారులుగా మారాలి అనేటువంటి విశ్వ సంకల్పంతో మనం ముందుకు వెళుతూ మన తన్ మన్ ధన్ అనేది ఎలాగైతే మనం ఉపయోగించుకుంటూ వెళ్తున్నామో అలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు కూడా ముందు ముందు ఇంకా వస్తారు. 2001 నాటికే 1,40,40,000 మంది ఉంటే మరి ఇప్పుడు ఎంతమంది ఉంటారు? 20, 25 ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది అయిపోయి ఉంటారనమాట. ఎన్నో కోట్లు ఉన్నారు ఇప్పుడు. అందుకని వీళ్ళ సంఖ్య చాలా, ప్రపంచంలో కోటాను కోట్ల మానవులకు మార్గదర్శులుగా, టీచర్లుగా, సేవకులుగా ఉండేవాళ్ళు ఇంకా ఎంతోమంది అవసరమవుతారు. ఇప్పుడు ఈ సంఖ్య సరిపోదు, ఇప్పుడున్న వాళ్ళ సంఖ్య సరిపోదు, ఇంకా ఎక్కువ మంది కావాలి మనకి టీచర్లుగా, సేవకులుగా ఉండేవాళ్ళు ఇంకా ఎంతోమంది అవసరం అవుతారు అని చెప్తున్నారు. సేవకు అంకితం కావాలంటే మన కుటుంబాన్ని, ఉద్యోగాన్ని, స్నేహితుల్ని వదులుకోవాల్సిన పని లేదు. అప్పుడైతే మనం 1966లో అయితే వదిలేసి రండి అన్నారు. కానీ ఇప్పుడు అలాంటి అవసరం లేదు. ఏది వదులుకోక్కర్లేదు మనం. మన కుటుంబాన్ని వదులుకోక్కర్లా, స్నేహితులను వదులుకోక్కర్లా, ఉద్యోగాలు వదులుకోక్కర్లా, వ్యాపారాలు వదులుకోక్కర్లా. మనం ఒక కొత్త స్థాయికి చేరుకున్నాం ఇప్పుడు. అప్పుడైతే అన్నీ వదిలి కానీ చేయలేకపోయేవాళ్ళం. ఇప్పుడు మనం ఒక కొత్త స్థాయికి చేరుకున్నాం. అంటే ఒక హైవే మీదకి వెళ్ళిపోయాం మనం. ఇప్పుడు మనకి చాలా రాజబాట అనమాట. ఇతరులకు సేవ చేస్తూ, వారిని ప్రేమిస్తూ, వాళ్ళని అర్థం చేసుకోవాలి మనం. వాళ్ళకు మనం ప్రేమను అందించే ప్రశాంతమైన టీచర్లుగా అవుతాం. అప్పుడే ప్రేమను అందిస్తూ ఒక టీచర్గా మనం ఉండగలుగుతాం. అలాగే మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి ఇప్పుడు. మన శరీరంలో వచ్చే నొప్పులు, బాధల విషయంలో గత జన్మ కర్మల గురించి కానీ, దాని అవశేషాల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈ జీవితం ఇక మన కోసం కాదు, దాని గురించి ఏమి ఆలోచించక్కర్లా. ఎప్పుడైతే మనం ఈ జీవితం మన కోసం కాదని చైతన్యంలోకి, స్పృహలోకి ఎప్పుడైతే వెళ్ళిపోతామో ఇక కర్మ మనల్ని అంటదు. అందుకని మనం ఈ శరీరంలో వచ్చే నొప్పులు, బాధలు నా కర్మ వల్ల వస్తున్నాయి, పూర్వజన్మ కర్మ ఇంకా ఉందేమో నాకు, ఇలాంటి భావాలు పెట్టుకోవద్దు అంటున్నారు. మనల్ని ఏమీ చేయలేదు ఆ కర్మలేమీ కూడా. అయితే దీనిలో ఇంకా మార్పు జరుగుతున్న కాలం ఉంది ఇప్పుడు. మార్పులు జరుగుతూనే ఉన్నాయి మనలో, శరీరంలో కానీ, మన కణకణాల్లో కానీ మనకి ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. అయితే ఈ మార్పు జరుగుతున్నందువల్ల మన శరీరంలో కూడా మార్పులు జరుగుతున్నాయి. అయితే ఇదేది మన కోసం కాదు అనుకున్నప్పుడు ఇక వాటి ప్రభావం మన మీద ఉండదు అని చెప్తున్నారు. వయసు గతిని కూడా రివర్స్ చేసేటువంటి స్థితి ఉందండి. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి చేరినప్పుడు, మన కణకణాల్లోకి వెళ్ళినప్పుడు ప్రతి కణంలో ఉన్న DNA పొరల్లోకి వెళ్ళి మన వయసు గతిని ఆపేస్తుందిట. ఆ కాస్మిక్ ఎనర్జీకి అంత పవర్ ఉంది. ఎందుకంటే విశ్వగమ్యం ఏదైతే ఉందో, ఈ నక్షత్రాలు, గ్రహాలు, భూగోళము, సూర్యచంద్రాదులు ఇవన్నీ కూడా తిరుగాడడానికి ఏ విశ్వశక్తి అయితే ఉపయోగపడుతూ వాటి కక్షలో ఒకదానికొకటి ఢీ కొట్టుకోకుండా తిరుగాడేలా చేస్తుందో అదే విశ్వశక్తిని మనం ధ్యానం చేసినప్పుడు మన లోపలికి తీసుకుంటే మరి మన శరీరంలో ఎన్ని మార్పులు చేయగలుగుతుంది. మన వయసు గతిని కూడా ఆపేస్తుందిట. అలాగే మన వయసు ఇప్పటికే మా వయసు పెరిగిపోయిందండి అంటే దాన్ని రివర్స్ కూడా చేసేటువంటి కెపాసిటీ ఆ విశ్వమయ ప్రాణశక్తికి ఉంది. అందుకని ఆ విశ్వమయ ప్రాణశక్తిని మనం అధికంగా తీసుకోవాలి ధ్యానం ద్వారా, అలాగే మనం చేసే సేవా కార్యక్రమాల ద్వారా. మన అసెండ్ అవుతుంటే మనం అసెన్షన్ స్థితులు ఎలా ఉంటాయో, ఈ కొత్త ప్రయాణం ఎలా ఉంటుందో మన ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు. మనం అసెండ్ అయ్యే కొద్దీ మన పరిస్థితులు ఎలా ఉంటాయి, మన ప్రయాణం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవడానికి గ్రంథస్థం చేయాలన్నమాట మన అనుభవాలన్నీ. ఈ సమాచారం రాబోయే వాళ్ళకి అవసరమవుతూ ఉంటుంది. అందుకని మీరు తప్పకుండా గ్రంథస్థం చేయండి. పత్రిజీ కూడా మనకు అలాగే 18వ ఆదర్శ సూత్రం మనకి గ్రంథాలు రాయాలి, మీరందరూ కూడా మీ యొక్క అనుభవాలు గ్రంథాలుగా రాయాలని చెప్పేవారు. అదే ఇప్పుడు టోబయాస్ కూడా మనకు చెప్తున్నారు. ఏమేమి అనుభవించామో తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి తెలియాలి. మనం ఈ రూట్లో నడిచేటప్పుడు ప్రతి జన్మలోనూ నడుచుకుంటూనే వచ్చాం, ఇదే ప్రయాణం చేస్తూ వచ్చాము. కానీ ఈ జన్మలో మీరు ఏ అనుభవాలు అయితే పొందుతున్నారో అవి ఇప్పుడు తప్పనిసరిగా, ఎందుకంటే ఇప్పుడు న్యూ ఎనర్జీలోకి ప్రవేశించాం మనం. అంతకుముందు న్యూ ఎనర్జీలోకి మనం ప్రవేశించాల, ఈ జన్మలోనే మనం న్యూ ఎనర్జీలోకి ప్రవేశించాం. ఆ న్యూ ఎనర్జీ బాటలోకి మీరు ఎలా ప్రవేశించారు, బాటలోకి ప్రవేశించకముందు మీరు ఎంత సంఘర్షణకు లోనయ్యారు, ఇవన్నీ కూడా రాయాలి అని చెప్తున్నారు. అంటే ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవమానాలు, ఎన్ని సాహసాలు మీరు చేయాల్సి వచ్చింది, ఎన్ని అవమానాలు పడాల్సి వచ్చింది, ఎన్ని అడ్డంకులు వచ్చాయి మీకు, ఇవన్నీ కూడా అందరికీ తెలియాలి.
అవి తెలుసుకుంటే ఓహో ఇన్ని పాటలు పడి వీళ్ళు న్యూ ఎనర్జీ ద్వారా ఈ మార్గం గుండా కొనసాగారని వాళ్ళు అర్థం చేసుకోవాలి. అందుకని మీరు గ్రంథాలు రాయాలి అని చెప్తున్నారు. మొదట్లో ఎలా సంఘర్షణ ఉండింది మనలో, దివ్యత్వాన్ని మనలోకి తెచ్చుకోవడంలో మనం ఎంత సంఘర్షణకు లోనయ్యాము, చివరికి దాన్ని ఎలా తెచ్చుకోగలిగాము అంటే అందుకే మనం ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత అని అనుభవాలు మనం చెప్తూ ఉంటాము ఈ క్లాసుల్లో వాటిల్లో. అంటే ఆ న్యూ ఎనర్జీలోకి ప్రయాణమే అన్నమాట అది ధ్యానం తర్వాత అంటే. ఇదంతా వాళ్ళకి కొత్త వాళ్ళకి తెలుసుకోవడం చాలా అవసరం అన్నమాట. కొన్ని పుస్తకాలు రాయాల్సి ఉంటుంది, కొన్ని కోర్సులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కనుకనే అసెన్షన్ దిశగా వెళ్ళేటప్పుడు ఈ ప్రక్రియలోని అన్ని వివరాలని గ్రంథస్థం చేయమంటున్నాడు. ఇక్కడ ఏదో చిన్నదే కదా ఇది అని కాకుండా చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే గ్రంథస్థం చేయండి అంటున్నారు టొబయాస్. మనం జంకుతూ ఉండిపోతున్నా ఏం గ్రంథం రాస్తాంలే ఈ విషయం కూడా రాయాలా అనుకుంటున్నాం. మనం అసెండ్ అయ్యాము, మనం చేయడానికి పని ఉంది. అందుకోసం టొబయాస్ వాళ్ళు మనల్ని పిలుస్తున్నారనమాట. మీరు చెయ్యండి, మీరు చేయగలరు అని చెప్తున్నారు. ఈ పిలుపుని అందుకునే దశలో ఉన్నవాళ్ళు మొత్తం ప్రపంచం మీద చాలా కొద్దిమంది ఉన్నారు. ఇప్పుడు టొబయాస్ పిలిచేటువంటి ఈ పిలుపుని అందుకుని ఈ ఈ మార్గంలో కొనసాగించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ భూమి మీద. చాలా గొప్ప పని, అద్భుతమైన పని వాళ్ళ కోసం ఎదురు చూస్తోంది అసెండ్ అయిన వాళ్ళ కోసం. అందుకని మీరందరూ కూడా ఇది కష్టమైన పని అని మనం అనుకోకండి, ఈ పని చేస్తామని ముందుకు వచ్చిన వాళ్ళే మీరందరూ అని గుర్తు చేస్తున్నారనమాట మనకి. అలాగే కష్టమైన మన పనితో మనం ముందుకు కొనసాగాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఇలా గ్రంథం రాయాలని చెప్పారు కదా టొబయాస్. నేను ఆల్రెడీ ఒక గ్రంథం రాశాను. పత్రి సార్ దాన్ని స్వయంగా దిద్దడం 2015లోనో 16లోనో దాన్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట, ధ్యానామృత కలశం. అలా మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు గ్రంథాన్ని రాయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది నేను చెప్తున్నది కాదు, టొబయాస్ చెప్పింది, అలాగే పత్రిజీ చెప్పింది కూడా. మరి ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ అనుభవాల గ్రంథాన్ని రాయాలి. అద్భుతంగా మనం ఇతరులకి మార్గదర్శకులుగా మారాలని కోరుకుంటున్నాను. మరి ఈ ఎపిసోడ్ ఇంతటితో ఆపుకుందాం. తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.